నిలువు టంగీలతో కూడా వేసేసారట అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఏం జరుగుతుందో విందాం వీళ్ళ చరిత్ర. ఆయన అంటున్నాడు కదా, మండు గుండము నడుమ పడవేసిరి, రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిగల దైనందున షడ్రకు మేషకు అబెద్నెగోలు విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయిరి. ఇక ఇస్త్రీ వేయటానికి వెళ్ళిన మగాళ్ళందరూ మనగాళ్ళందరూ అందులో లేరు, అందులో చనిపోయారు, అందులో కాలిపోయారు, ఇక లేరని బైబిల్ తేటగా చెప్తుంది. మరి ఇస్త్రీ వేయించుకున్నారు కదా, శిక్ష కోసం వచ్చారు కదా, వాళ్ళు శిక్షించబడటానికి వేశారు కదా, మరి వారు బతికే ఉన్నారంట. బతికే ఉండి దేవుని పాటలు పాడుకుంటూ తిరిగారట అగ్నిగుండంలో. దేవునికి స్తోత్రం. శ్రమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన పాటలు పాడేది ఎవరండి చెప్పాలి? శ్రమ వచ్చిన పాటలు పాడాలి, ఖడ్గం వచ్చిన పాటలు పాడాలి, ఉపద్రవం వచ్చిన పాటలు పాడాలి. మన ఇంటిలో నాకు తెలిసి చిన్ని చిన్ని విషయాలు, నేను ఒక అల్పురాలని, జ్ఞానం లేని దాన్ని, అయినా నేను చెప్తున్నా, చిన్న సమస్య ఇంటిలోకి వస్తే మంచానికి అడ్డంగా పడుకొని ఆలోచిస్తూ ఉంటాం కదా. మరి అట్టేటప్పుడు చిన్ని సమస్యను చూసి ఆలోచిస్తున్నప్పుడు పెద్ద పెద్దవి వస్తే జయించాలి కదా, మరి ఎలా సాధ్యం? అందుకని చిన్న చిన్న విషయాలకి ఆలోచించవలసిన అవసరము, దిగులు పడవలసిన అవసరము లేనే లేదు. కీర్తన గ్రంథములో కీర్తనకారుడు ఎంతమంది రాశారో వారు రాసిన మాటల్లో ఉండే కదా, నీవు యెహోవాకు మొరపెట్టము ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు అని ఉంది. నీ దేవుడు నీతో సమాధానం చెప్తాడు అని ఉంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రత్యుత్తరము ఇస్తాడని ఉంది. ఒకవేళ అలాగ నీ భారము యెహోవా మీద మోపు అని ఉంది. ఆ భారము మనలో పెట్టుకుంటే కుంగిపోతాం, మనలో ఉంచుకుంటే కుంగిపోతాం. నీ భారం యెహోవా మీద మోపితే ఆయన ఇక పనిలోకి వస్తాడు, రంగములోకి వస్తాడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు దేవుడే రంగములోకి వస్తే భూమి మీద ఉన్న అభావులందరూ ఎవరు గెలవగలరు? నేను అనుకుంటున్నా అభావులు అని ఉంది. గెలవలేని వాళ్ళు, అల్పులు, పశుప్రాయులు అంటే మనుషులందరినీ దేవుడు పెట్టిన పేరేంటంటే అభావులు. గెలవలేని వారు, ప్రార్థన చేయని వారు, భక్తి చేయని వారు, ఆత్మలో ఎదగని వారు, ఆత్మీయతలో బలవంతులు కానివారు అభావులు. వీళ్ళందరికీ ఒకే మాట. ఈ ఒక్క మాట అభావులు ఏం చేయగలరు? నిన్ను, నీ భారము, నీ సమస్య, నీ కుటుంబ సమస్య ఏదైనా కావచ్చు. ఆ రాత్రికే ఒకవేళ నువ్వు చనిపోతాకి, ఎవరైనా చంపుటాకే రావచ్చు. అది నీకు తెలుసుంటే దిగులు పడి మంచం ఎక్కి తప్పుకోవటానికి యత్నం చేసి పారిపోయి, అవి కొన్ని విషయాలు. కానీ ప్రభువుకి ఇష్టమో కాదా అని పసి కట్టి దానికి మనం దేవుని కొరకే నిలబడాలి అని అంటే తప్పుకోకుండా విజయము నీకు ఇవ్వబోతున్నాడు. నీ పిల్లల్ని గొప్ప చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు, నిన్ను బలముగా నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ భారము యెహోవా మీద మోపు కదా. దావీదుతో ఏమన్నాడు? యుద్ధము యెహోవాది అన్నాడు దావీదు. ఏం చెప్పాడు? ధైర్యంగా ఉన్నాడా లేదా? నవ్వుతూనే ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఏట్లోకి వెళ్ళాడు, గులకరాళ్ళు ఏరుకున్నాడు, ఒడిశాలు తీసుకున్నాడు, గొలియాత్ ముందుకెళ్ళాడు. గొలియాత్ అంటున్నాడు కదా, వెంటనే ఎరా ఈ దేశంలో యుద్ధం చేసేవాడు ఎవడు లేడా? నువ్వే వచ్చావా నా మీదకి? నేను కుక్కను అనుకున్నావంటరా, నీ శిరస్సు కొట్టి కాకులకి ఎద్దరికెత్తాను రా అన్న మాటకి దావీదు మహారాజు చిన్నపిల్లడప్పుడు భయపడలేదు. శిరస్సు కొడితే ఎక్కడా ఈడు ఎంత ఎత్తున్నాడు, తాడి చెట్టు అంత ఉన్నాడు, నేను చూస్తే వాడు మోకాళ్ళు అంత లేను,
నాకు ఇలాంటి పరిస్థితి సంభవిస్తే ఎలాగూ అని ఆలోచించలా, వెనుదిరిగి చూడలా, దావీదుని వెనక్కి పారిపోలా. జీవము గల దేవుని పేరట నేనే నీ మీద యుద్ధానికి వస్తున్నానన్నాడు. ఇంత ధైర్యమా? భక్తి పరులైన వారందరూ దావీదు వలె ఉండాలని మనం చేస్తున్నాం. ఈ రోజుల్లో భక్తి చేసేవారందరూ మధ్యకాలంలో భక్తి చేసిన వాళ్ళు కాదు. యేసు ప్రభువారు వచ్చి చనిపోయి నాక జరిగిన 40 సంవత్సరాలు ఎంతమందో ప్రాణహతులైపోయారు. యేసుక్రీస్తు వారు చనిపోయినాక 40 సంవత్సరాల వరకు ప్రపంచంలో ప్రభుత్వాలు ఎంతోమంది భక్తులను హతులు చేసినట్టుగా, హతసాక్షులైపోయినట్టుగా లేఖనం చెబుతుంది. 40 సంవత్సరాలు దాటినాక శాంతియుతము, సమాధానము, ఆయన కృప, ఔన్నత్యము భూమి మీదకి దిగి వచ్చింది. మీకు అందరికీ ఈ చరిత్ర ఎందుకు దేవుడు నాతో చెప్పిస్తున్నాడో నాకు తెలియదు, నేను ఊహించలేదు. నేనేదో ఒకటి చెప్పాలి అనుకున్నాను. అయితే దేవుడు దీనినే ముందుకు నడిపించాడు, ఆయన దయ. అందుకని నిలువుటంగిలతో పడేశారట. పడేస్తే వాళ్ళు ఏం చేశారు? విసిరివేటకి వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోను ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాం, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గర వచ్చి, షడ్రకు, మేషకు, అబేద్నెగోయు అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా, దేవునికి స్తోత్రం. ఆశ్చర్య కార్యాలు. అప్పుడు రాజుగారే రాజనగరం నుంచి అగ్నిగుండం దగ్గరకు వెళ్ళిపోయి అగ్ని గుమ్మములో నిలబడి చెప్పారు కదా సైనికులు, రాజా మన సైనికులు చనిపోయారు. అందులో వాళ్ళు చనిపోలా, వాళ్ళు 3 వేసిన వాళ్ళు వేసినట్టే ఉన్నారు, పాటలు పాడుతున్నారు, అందులో అగ్నిగుండంలో తిరుగుతున్నారు. అయితే 4వ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఆయన రూపము దేవతలో రూపం వలె ఉంది, అందుకని వాళ్ళు బ్రతికే ఉన్నారు అని చెప్పాడు. చెప్పగానే మంత్రులందరూ చెప్పగానే రాజుగారు అని ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడు? మనం వేసింది 3, 4వ వాడు ఎక్కడి నుంచి వచ్చాడురా, మరి వీళ్ళు చచ్చిపోవడం ఏంటి అని ఆశ్చర్యంగా, అద్భుతంగా నెబుకద్నెజరు మనసంతా విచారంలోకి వచ్చేసింది. అప్పుడు వెంటనే గుమ్మం కాడకెళ్ళి అన్నాడట, షడ్రకు, మేషకు, అబేద్నెగోయులారా రండి బయటికి అని చెప్పి కేకే వేశాడు. దేవుడు సమర్థుడా కాడండి? వినుతున్న పిల్లలు, కృపావాక్యం వింటున్న పిల్లలు, సమర్థుడైన దేవుడని నమ్మి విశ్వాసంతో ఉండాలి. చట్టాలకి, గవర్నమెంట్లకి, రాజులకి, మంత్రులకి జడిచి లోబడకుండా ఉండాలి. మనం చనిపోయినా పర్వాలా, మన ప్రాణము వెడలిపోయినా పర్వాలా, ఆయన రాజ్యము మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు, తీసుకురాబోతున్నాడు ఆయన రాజ్యాన్ని భూమి మీదకి. తెలుసా మీకు భూమి మీదకి ఆయన రాజ్యం వస్తుందని? దేవునికి స్తోత్రం. పరలోకమే భూలోకానికి రాబోతుంది. ఒకవేళ నువ్వు చనిపోయి ఎక్కడ విందు జరుగుతుందో అక్కడ ఉంటావు. మరలా ఆయన వచ్చేటప్పుడు
భక్తులతో కూడా నిన్ను నన్ను అందరినీ తోడుకొని రాబోతున్నాడు. ఆయన మరలా ఈ భూమి మీదకి వస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మిన వారికి సమస్తము ఇది జరుగునుగాక, అగునుగాక. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, అప్పుడు సత్యమే అని ఒప్పుకున్నాడు. సైనికులు, మంత్రులు నెబుకద్నెజరు రాజు ఎదుటికి న్యాయమే, సత్యమే, నిజమే చనిపోయారని చెప్పాడు. చెప్పిన వెంటనే బయటికి వచ్చిరి. షద్రకు, మేషక్కు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటైనను చూసిరి. నెబుకద్నెజరు, షద్రకు, మేషక్కు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్య కార్యం చెప్తున్నాడు కదా ఇక్కడ. ఇప్పుడు ఎప్పుడు దేవునికి స్తోత్రం అననోడు ఏం చెప్తున్నాడు వినండి. వీరు దేవుడు రక్షింప సమర్థుడు అంటే ఆళ్ళ దేవుడే దేవుడు, పూజార్హుడు, రక్షకుడు అని చెప్తున్నాడు. ఎప్పుడు మారనోడు, ఎప్పుడు మారు మనసు లేనోడు, ఎప్పుడు దేవుడి దగ్గరికి రానోడు, ఎప్పుడు ఆలయానికి రానోడు, వాక్య విననోడు రాజుగారు అంటే దేశానికి రాజు. ఈ రాజు ఎవరు? ఈ రాజు ఎవరు? ఆ రాజును పుట్టించిన రాజు అని ఈ రాజుకు తెలియలేదు. ఆ రాజునే పుట్టించిన రాజు. దేశ దేశాల్లో ఉన్న రాజులు, మంత్రులు, రవణప్పులు అందరినీ కలుగజేసిన పుట్టించిన రాజు యేసే రాజు, యెహోవా రాజు. ఈ రాజు ఆయననే ఆయనకి తెలియలేదు. ఆయనకి తెలియటానికి ఈ ముగ్గురు మరణమైనా పర్వాలేదని త్యాగమూర్తులుగా నిలబడ్డారు. అందుకని వీళ్ళ దేవుడే సృష్టికర్త, వీరి దేవుడే పూజార్హుడు, వీరి దేవుడే రక్షకుడు, నమ్మదగిన వాడు. అబ్బా, ఎంతమంది జైలు కొట్టుంటారు మరి. నేనైతే చూడలేదు, ఆ కాలంలో మనం లేవు గనక. అవునా కదా? అంత సమాజం కలిగిన వారు ఈ ముగ్గురు. అందుకని ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు కదా, ఏం చేశారట? అక్కడికి వచ్చిన ప్రజలందరూ ఎంతమంది గొప్పోళ్ళు అనుకున్నారు. సేనాధిపతులు, న్యాయాధిపతులు, రాజులు, ఎంతమంది మంత్రులు, సామంతులు ఉండారో వాళ్ళందరూ వచ్చి నిలువున నిలబట్టి వస్త్రాన్ని నలుపుతున్నారు, ఎంట్రుకు నలుపుతున్నారు, తల పట్టుకున్నారు, కాళ్ళు పట్టుకున్నారు. చేతుల పురుషులకి ఎంట్రుకులు ఉంటాయి కదా, కాళ్ళకు ఉంటాయి కదా, కాళ్ళని పట్టుకొని, చేతులు పట్టుకొని, గడ్డం పట్టుకొని, తల పట్టుకొని, ఎక్కడ ఒక్క ఎంట్రుకైనా కమిరిందేమో పట్టుకోవాలి వీళ్ళని అని పరీక్షించారు. పరీక్షించే వాళ్ళందరిని పుట్టించిన దేవుడు, వారి మనసులు ఎరిగిన దేవుడు. వీళ్ళు ఒకవేళ భూమి మీద కాలకుండా ప్రాణంతో బ్రతికి వడ్డీనేసిన ఆ తర్వాత అయినా పరీక్షించుతారని ఆయనకి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. రాజులు ఆలోచనలు, అడుగులు తెలిసిన దేవుడు. రాజ్యాంగాలు, చట్టాలు నిర్మించిన దేవుడు, సమర్థుడైన దేవుడు. ఎంతమంది పరీక్షించినా ఎక్కడ ఒక అంగీ కూడా కమరలేదని బైబిల్ తేటగా చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? పరీక్షించారట. శోధకులు శోధిస్తారు. యేసు ప్రభుని శోధించలేదా? యేసు క్రీస్తుని శోధించారా లేదా? శోధకుడు ఇంటో భర్తే అవ్వచ్చు, మనకి భార్యే భర్తకు శోధకురాలు అవ్వచ్చు. ఎవరు ఎన్ని రకాలుగా శోధించిన పిల్లలే శోధకులు అవ్వచ్చు. ఈనాడు మన కుటుంబాలే మనకు శత్రువులు అవ్వచ్చు. అయినా ఎక్కడ ఓడిపోకుండా యేసు వైపు చూడాలి
కదా. యేసయ్య జైలు వేసినప్పుడు, స్టేషన్లో పెట్టినప్పుడు, కైసరు తీసుకెళ్ళి పిలాతుకు అప్పచెప్పినప్పుడు ఇలాగా, ఏమయ్యా, నేను కదా నిన్ను విడిపించేది, నేను కదా నిన్ను రక్షించేది, నాతో ఒక సమాధానం చెప్పవేంటి అని అంటే, నువ్వు యూదులకు రాజు అంట కదా అంటే చాలాసార్లు సమాధానం ఇవ్వలే, ఒక్కొక్క దానికి ఇచ్చాడు. అవన్నీ నాకు తెలుసులే అని అన్నట్టుగా, ఆయనకి ఏమి ఇబ్బంది కలగనట్టుగా మౌనంగా ఉన్నాడు. ఏమి పలకవు అంటే మర్యాదగా మౌనంగా ఉన్నాడు అంతే. మారు పలకలా, నోరు తెరవలా, అక్కడక్కడ పలికాడు కదా. అవును, నువ్వు అన్నట్టే అన్నాడు. ఎంత గొప్ప మాట మాట్లాడాడు. ఎంతమంది ఏమయ్యా నిన్ను విడిపిస్తా, రక్షిస్తా, నాకు సమాధానం చెప్పు అని సరసాలు అడిగినప్పుడు, నా తండ్రి నీకు పైనుండి అధికారం ఇస్తేనే తప్ప నువ్వు నన్ను విడిపించలేవు, చంపలేవు, నువ్వు అనుకున్న కథ కానీ నడిపించు అన్నాడు. ఆయన ఎంత సృష్టికర్త అయిన దేవుడు, ఎంత గొప్పవాడు. ఈ లోకంలో ఎవరి ప్రేమైనా వ్యర్థమే, భర్త ప్రేమ కూడా వ్యర్థమే, కొంతకాలానికే మేలు అనుకుంటాం. భార్య ప్రేమ కూడా వ్యర్థమే. ఎందుకంటే శాశ్వతం ఉండక నడుమయంలో చచ్చిపోయిన వాళ్ళు, 25 ఏళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు, 30 ఏళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు, 50 ఏళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు ఎదవరాళ్ళు అయ్యి ఉన్నారు భర్తలు లేక. అలో అంట ఏడుస్తున్నారు కదా. చచ్చిపోయారా లేదా? నమ్మకమా? మాట ఇచ్చారుగా, శాశ్వతం నిన్ను నేను చూస్తా అని పెళ్లి రోజున ప్రమాణం చేశారుగా. ఎందుకు వెళ్ళిపోయారు? అంతే. మానవుడు చాలా చెడ్డవాడు. మానవుడు ప్రేమ అంతకంటే మోసం. ఇట్లాంటి మోసము ప్రేమలో నమ్మొద్దు. దేవుని ప్రేమ వెదజల్లి దేవుని తట్టుకొచ్చి దేవుని కొరకు జీవించినట్టయితే ఆయన కృప మనకు దొరకబోతుంది, దొరికింది. దేవునికి స్తోత్రం. ఎవరిని నమ్మి బతుకుతున్నాను అనుకుంటున్నావో వారి కోసం సావద్దు. ఒకవేళ నా భర్తే నన్ను బతికిస్తాడు, బాగు చేస్తాడు, పోషిస్తాడు అని నమ్మేంతకాలం నన్ను విడిచిపెట్టాడు, మోసం చేశాడు అని చచ్చిపోవద్దు. వాడు ఎంతకాలమైనా ఒక మట్టి కొండ లాంటి వాడే. పగిలిపోతుంది, ఎత్తే పగిలిపోతుంది, ఇసిరెత్తే ఇరిగిపోద్ది. అంతే. ఆ మట్టి కొండ ఎంతో ఆ మానవుడు అంతే. కాబట్టి దేవుడు శాశ్వతమైన వాడు. దేవుని మీద నీ ప్రేమ ఉంటే, శాశ్వతమైన దేవుని మీద నువ్వు అంటుకట్టబడితే ఆయన రాజ్యం వెళ్ళే వరకు ఆయన నీ చెయ్యి విడిచిపెట్టడు. కరువులో ఆదుకుంటాడు, ఆపదలో ఆదుకుంటాడు, దారే పోతున్న దాని వచ్చి సహాయం చేస్తాడు. ఎందుకు చేయడు? బైబిల్లో లేదా? ఎరుకో నుండి సమరీయులు ఇంకా అనేక మంది ఆ దారి గుండా వెళ్తుంటే అక్కడ ఒక పడిపోయినాడు, అపాయంలో ఉన్నాడు, అక్కడ పడిపోయాడు. వాడు పడిపోతే దానిలో అందరూ ప్రయత్నం చేశారు, కానీ సమరీయుడు మాత్రం విడిచిపెట్టలేదట. ఇతను తీసుకెళ్ళాలి చాలా జాగ్రత్తగా. ఏదో అందరిలో కాదు, కొందరిలో దేవుడు ఉన్నాడు. అందరూ దేవుడు ఉంటే ఏళ్ళ మాట ఎందుకు చెందుద్ది? ప్రభుత్వాలు ఎలాగెందుకు రంకులేస్తాయి? కాదు కదా. కొందరు ఉన్నారు, ఆ కొందరు నిప్పు కొరవలే, ఆ కొందరు సింహం వలే, ఆ కొందరు గర్జించు సింహం ఎలాగుందో అలాంటి వారు భూమి మీద భక్తులు ఉన్నారు, లేకపోలేదు. అందుకని దేవుని యొక్క కృప ఇన్నేళ్లుగా ఆయన భక్తి చేసే పిల్లలు ఉండబట్టి ఇంకా ఇలాగుంది లోకం. దేవునికి స్తోత్రం. 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఇప్పుడు ప్రతిమ పెట్టింది ఎవరు? బంగారం ప్రతిమ చేపించింది ఎవరు? దురాయుధ మైదానంలో నిలబెట్టింది ఎవరు? ఎన్ని రోజుల నాడు ఎంత బంగారం ఖర్చు చేసి ఉంటాడు, ఎంత డబ్బు ఖర్చు చేసి ఉంటాడు. గవర్నమెంట్ సొమ్మే కదా అండి, ఎంతైనా ఖర్చు చేయగలరు వాళ్ళు, మనం చేయలేం కదా. అందుకని రాజుగారు తలిసింది ఏదైనా ఎదురు లేకుండా చేయగలిగాడు. ఎన్ని చేసినా
చివరకు వచ్చే వాళ్ళకే దేవుడు గొప్ప కార్యము, ఘనమైన కార్యము, విలువైన కార్యము చేసినప్పుడు ఖచ్చితంగా రాజుగారు శిరస్సు వంచవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరి వలన? షడ్రకు మేషకు అబేద్నెగోల వలన. వారు భూమి మీద స్టాండర్డ్గా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, దేవుని కొరకు ప్రాణం ఇచ్చారు. దేవుని కొరకే స్టాండర్డ్గా, ధైర్యంగా, నిబ్బరంగా సమాధానం ఇవ్వగలిగారు. మనం కూడా సమాధానం చెప్పవలసి ఉండకాడ ఖచ్చితంగా చెప్పాలి, నిబ్బరముగా ఉండాలి, భయపడకూడదు. దేవుని కృప ఎరిగిన వారు, దేవునిలో హత్తుకున్నవారు, దేవునితో నడిచేవారు, దేవుడి చిత్తమే ఏం జరిగినా అని ధైర్యంగా నిలబడాలి. అప్పుడే మనం ఆయన భక్తి చేయగలం, ప్రార్థన చేయగలం, వెనుదిరుగు చూడకుండా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాస్త్రము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులో కానీ, రాష్ట్రములో కానీ, ఏ భాష మాట్లాడే వారిలో కానీ షడ్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడో దూషించును, వాడు తొత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండునను. ఎంత శపించాడండి! ఆశ్చర్యము. షడ్రకు మేషకు అబేద్నెగో దేవుడే దేవుడు. ఒకవేళ వీరి దేవుడిని ఎవరైనా దూషిస్తే వారి ఇల్లు పెంటకుప్పగా మారిపోవును, వాడి ఇల్లు పెంటకుప్ప వలె పారవేయబడును అని చెప్పించేశాడు. ఇప్పుడు వరకు బంగారము ప్రతిమ పెట్టిన రాజు, ఇప్పుడు వరకు విగ్రహం పెట్టిన రాజు వేవేల జనాన్ని పిలిపించి, సైనికులను పిలిపించి, మంత్రులను, సామంత్రులు, ఉపమంత్రులను, వారందరిలో వీరి దేవుడే పూజార్హుడు అని చెప్పగలిగాడు. తర్వాత వారి దేవుడిని ఎవరైనా దూషిస్తే ఖచ్చితంగా వారందరూ పెంటకు వలె వారి ఇళ్ళు అయిపోవును గాక అని చెప్పించాడు. వేల మందిలో నెబుకద్నెజరు కూడా చాలా ధైర్యంగా, యథార్థంగా, న్యాయాన్ని వమ్ము చేయకుండా నిజాన్ని నిజరూపంగా బయటపెట్టి చెప్పగలిగాడు రాజుగారు చివరిలో. ఎందుకంటే పేదలైన వారిని వారు ఏదైనా చేయగలరు, వాళ్ళే చంపగలరు, వాళ్ళే మటుమాయము చేయగలరు, అంత అధికారులు కదా. అయినా అలాంటి అధికారులై ఉండి కూడా నిజమైన దేవుడికే సామర్థ్యం గలవాడని చెప్పగలిగారు. యథార్థం చెప్పాడు. అనేక మంది మనుషులు వినేలాగా చేశాడు. ఇంకా ఏం చేశాడు అందాం. అంతటా నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాను. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం 1వ మాట. రాజుకు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుసునుగాక. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద కోటం పెట్టేశాడు ఇక రాజుగారు. రాజులందరూ, మంత్రులందరూ, సైనికులందరినీ వేల మందిని పిలిచాడు. దేశంలో ఉన్న ఉన్నతమైన వాళ్ళందరినీ పిలిచాడు. ఒక కూటమి ఏర్పాటు చేశాడు. చేసి వాళ్ళకు ఒక సాక్ష్యం చెబుతున్నాడు. వాళ్ళకి నిత్యంతమైన మాటలు, వినగలిగే మాటలు, చెప్పగలిగే మాటలు దాచుకోలేదు. దాచుకోకుండా ఈ రోజున యేసు ప్రభు పేరు పెట్టించుకొని యేసై గుళ్ళో పేరు పెట్టి పిలిపించుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ పేరే పెట్టుకొని వాళ్ళలో వాళ్ళ పేర్లే పిలిపించుకున్నారు. దొంగలు
ప్రార్థన చేసే వారిలో ఇన్ని రకాలు ఉన్నారు. ఎన్ని రకాలు ఉన్నాయో బైబిల్ ఖచ్చితంగా తేటగా చెప్తుంది. ఇంటికో ఒక పేరు, బళ్ళో ఒక పేరు, గుళ్ళో ఒక పేరు. ఏమన్నా పింఛని రాదేమో భయం, కాలక్షిపులు రావేమో చదువుకోవటానికి, ఆ పేరు పెట్టుకుంటూ రాదేమో అని భయం. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఈ పేరు అయితే పిలితే అవమానం ఉంటుందేమో ఈ భయం. అందుకని ఆ 3 తావుల్లో 3 పేర్లు ఉండాలండి మాకు. మోసకరమైన ప్రార్థన వాళ్ళు, ప్రార్థన వాళ్ళలో మోసం, ప్రార్థన వాళ్ళ భక్తిహీనత, ప్రార్థన వాళ్ళ ముడత, ప్రార్థన వాళ్ళ నకిలీ బట్టబయలు చేయబోతుంది. కాలం సమయం దగ్గరకు వస్తుంది, కాలం దగ్గరకు వస్తుంది, సమయం ఆసన్నం అయిపోయింది. ఈ రాజుగారి వలె మేలు జరిగితే దాయలేదు, యథార్థమే చెప్పాడు, యథార్థమే పిలిపించుకున్నారు. ఇక్కడ అంటున్నాడు కదా, రాజుకు నెబుకద్నెజరు లోకమంతటి నివసించు సకల జనులకు, లోకమంతా నివసించు వారికి, ఆయా దేశంలో ఉన్న వారికి, ఆయా సకల జనులకి అందరికీ తెలియపరచడానికి ఒక కూటమి ఏర్పాటు చేసి సాక్ష్యం ఇస్తున్నాడు. మనమైతే ఎన్ని మేలు చేసినా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, నువ్వు చేసావయ్యా, ఇక నాకు ఆత్రం అయ్యా, నేను వెళ్ళిపోతాను వ్యాపారానికి. అది ప్రార్థన. రాజుగారు అలా చేశాడా? సైనికులందరూ ఎదుట బట్టబయలు చేశాడు, అయిపోయింది. 4వ అధ్యాయంలో లోకమంతటా ఉన్న సకల జనులను పిలిపించాడు. లోకమంతటా ఉన్న సైనికుల్ని, రాజుల్ని, మంత్రుల్ని అందరిని పిలిపించాడు. పిలిపించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఎలాగూ సెలవిస్తున్నాడు, నీకు క్షేమ వృద్ధి కలుగును గాక, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగిన. నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను బ్రహ్మాండమైనవి చేశాడు కనుక ఖచ్చితంగా నేను నా మనసులో పెట్టుకోండి, మీ అందరికీ తెలియచెప్పాలనుకుంటున్నా, అందుకని మీ అందరూ వచ్చి వినాలి అని పిలిచి ఒక కూటమిలో అందరికీ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇట్లాంటి దైవజనులు కానీ, ఇలాంటి విశ్వాసులు కానీ, షడ్రకు మేషక్కు లాంటి ధైర్యం గలవారు కావాలి దేవుడికి. నెబుకద్నెజరు రాజు వలె యథార్థం చెప్పేవాళ్ళు కావాలి. అప్పుడే నమ్మకస్తులు కావాలి దేవుడికి. నమ్మకం లేని వారికి ఇన్ని రకాల పేర్లు ఉండాలి. అమ్మగారు చూడకోకుండా ఉంటే ఏ భోజనమైనా తిని రావచ్చు, అర్థమైందా? సేవకులకు తెలియకుండా ఉంటే ఏ ఊరైనా వెళ్ళొచ్చు. క్రమంకి వెళ్ళపోయినా నీకు లాభం వచ్చేది ఉంటే ఆదివారం అయినా లేకపోవచ్చు. ఇలాంటి వాళ్ళు అందరూ భక్తి పరులు కాదని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. నన్ను అందరూ తిట్టండి, అర్థమైందా? కాబట్టి వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో, వాక్యానికి ఎవరు కట్టబడతారో, వాక్యానికి ఎవరు భయపడతారో, ఎవరు యథార్థంగా జీవిస్తారో వారే ఆయన పిల్లలని వాక్యము తేటగా మనకు అర్థమయ్యేలాగా చెప్తా ఉన్నాడు. అందుకని నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను. ఆయన చూచిన క్రియలు ఎంత బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంత ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. ఏమన్నాడు? లెఫ్ట్ ఫైనల్ మాట, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. ఇంకే రాజ్యం లేదా? ఈయన రాజుగారు కాదా? రాజే, తాను రాజుని పుట్టించిన రాజు, దేవతలను పుట్టించిన దేవుడు. కాబట్టి ఈయన రాజ్య పరిపాలన శాశ్వత రాజ్యము. ఎంత గొప్ప దేవుడు లేడు అని శాసించాడు రాజుగారు. ఇది ఎవరు నమ్ముతున్నారో వారందరూ ధన్యులగుదురుగాక. ఈ వాక్యం ఎవరు వింటున్నారో వారు బలవంతులు అవుదురుగాక. ఈ వాక్యానికి ఎవరు భయపడి లోబడతారో వారి ఫలాభివృద్ధి పొందుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ వందనాలు చెల్లిస్తున్నా. నీ కృపా నీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచుండు నాయన. ఎంతమంది వాక్యం విని ప్రభా బలవంతముగా వింటారో, ఆచరిస్తారో, అనుసరిస్తారో వారందరూ ధన్యులగుదురుగాక. మీ సన్నిధి వారికి తోడుగా ఉండగాక. శాశ్వత రాజ్య పరిపాలనకు మేమందరము నీ రాజ్యంలో కలుసుకుందాము నాయన. మీరే మహిమ పొందాలని, మీ చిత్తము నెరవేర్చాలని అయ్యా, మీ కొరకు ఎదురు చూసే పిల్లలందరికీ మీ కృపా దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.